దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. 55వ కీర్తన 1-3 వరకు మనం చదువుకుంటే, దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము, నా మనవి ఆలకించి నాకు ఉత్తరమిమ్ము. శత్రువుల శబ్దము నుండి శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. వారు నా మీద దోషము మోపుచున్నారు, ఆగ్రహము గల వారి నన్ను హింసించుచున్నారు. దేవుని బిడ్డలారా, ఈరోజు తంతి వాయిద్యముల మీద పాడదగిన దావీదు రచించిన దైవ ధ్యానం. ఈ యొక్క వాక్యము నిజముగా ప్రార్థన చేసే వారికి బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఒక వ్యక్తి ప్రార్థన చేయుచుండగా ఆ ప్రార్థనకి జవాబు రాకపోతే ఎంత బాధపడతాడు, ఎంత డిసప్పాయింట్ అవుతాడు, ఎంత తన జీవితంలో కృంగిపోతాడో ఈ కీర్తన మనకు బాగా తెలియపరుస్తుంది. అంటే దేవా చెవియొగ్గి నా ప్రార్థన ఆలకింపుము, నా విన్నపమునకు విముఖుడవై ఉండకము. అంటే దేవుడు దావీదు జీవితంలో ఆయన ప్రార్థనని చెవియొగ్గాలని, విన్నపములకు విముఖుడవై ఉండకూడదని, నా మనవి ఆలకించి ఉత్తరము ఇమ్మని, శత్రువుల శబ్దమును బట్టి దుష్టుల బలత్కారమును బట్టి నేను చింతాక్రాంతుడనై విశ్రాంతి లేక మూలుగుచున్నాను. కాబట్టి ఈరోజు నీ శత్రువులు, దుష్టులు అనబడినటువంటి బలాత్కారులు నీ మీద దోషం మోపేవారు, ఒకటి శత్రువులు, శబ్దం, దుష్టుల బలత్కారం నీ మీద లేక దావీదు మీద వారు నా మీద దోషం మోపుచున్నారు, ఆగ్రహం గలవారై నన్ను హింసించుచున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రార్థన చేసేవారి మీద కానీ, యథార్థంగా బ్రతికే వారి మీద కానీ, యథార్థంగా జీవించే వారి మీద కానీ ఇలాంటి పరిస్థితులు ఎన్నో మనకు కనబడుతూ ఉంటాయి. దేవుని బిడ్డలారా, నీవు నేను మనం అందరం కూడా ఒకవేళ ప్రార్థనా జీవితంలో ముందుకు వెళ్తున్నప్పుడు ఒకవేళ నీకు నీ ప్రార్థనకి జవాబు దొరకలేదేమో, మరి ఎక్కువగా ప్రార్థన చేయవల్లని, మరి ఎక్కువగా ప్రార్థన చేయుచుండవల్లని, మరి ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయని దావీదు జీవితంలో నెరవేరినవన్నిటినీ మనం గమనించినట్లయితే 102వ కీర్తనలో కూడా అంటాడు, నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరము దయచేయి. నేను మొరలిడినాడు త్వరపడి నాకు ఉత్తరము దయచేయి. అంటే ఎప్పుడైతే దేవునికి మొరపెడతాడో త్వరపడి ఉత్తరము దయచేయి అంటే అలాంటి శత్రువులు దావీదుకి ఉన్నారు. ఒకవేళ నీకు కూడా చిన్న చిన్న శత్రువులు, పెద్ద పెద్ద శత్రువులు ఉండొచ్చు. అయితే ఆ శత్రువుల యొక్క శబ్దమును బట్టి, దుష్టుల బలత్కారమును బట్టి ఒకవేళ చింతాక్రాంతురాలువై నువ్వు జీవిస్తున్నావేమో, బాధపడుతున్నావేమో, ఈరోజే ప్రభు నీకు జవాబు దయచేయునుగాక, నీ ప్రార్థన అంగీకరించునుగాక, నీ జీవితంలో అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు దేవుడు చేయునుగాక. ఇర్మియా గ్రంథంలో ఇర్మియాతో చెప్తాడు, నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను, గ్రహింపలేని కార్యములను నీకు తెలియపరుస్తాను. అంటే దేవుడు ఎన్నుకున్నటువంటి వారిని
దేవుడు పిలుచుకున్నటువంటి వారిని, దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని దేవుడు ఎన్నటికీ విడవడు. కాబట్టి ప్రార్థనలో అంత శక్తి ఉన్నది. నీవు నేను ఈరోజు మన జీవితంలో ప్రార్థన మానకూడదు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా. ఈ కీర్తనలో ఒక మాట అంటాడు, 4వ వచనం, 55వ కీర్తన 4వ వచనం, నా గుండె నాలో వేదన పడుచున్నది, మరణ భయము నాలో పుట్టుచున్నది. 5వ వచనం, దిగులును వణుకును నాకు కలుగుచున్నవి, మహాభయము నన్ను ముంచివేసెను. కాబట్టి దిగులుంది, మరణ భయం ఉంది, గుండెల్లో వేదన ఉంది. ఇవన్నీ పోవాలంటే ఏదో ఒక భయము నిన్ను పట్టుకొని భయంకరమైనటువంటి పరిస్థితుల్లో నిన్ను తీసుకువెళ్ళే ఆ భయము లేక దిగులు, వణుకు ఇవన్నీ నీ జీవితంలో వచ్చినా నువ్వేం చేయాలంటే ప్రార్థన మాత్రం మానకూడదు. ప్రార్థన చేయుటకు నీ జీవితాన్ని దేవుని ముందు ఎప్పుడు నువ్వు వెనకంజ వేయకుండా దేవుడిని అడుగు, ప్రభువా నాకు ఎవరు లేరు నాయనా, నువ్వు తప్ప, ఏదో నిన్ను వేడుకుంటున్నాను, నాకు సహాయం చేయి, నా ప్రార్థనకు, నా విన్నపములకు నాకు జవాబు దయచేయి ప్రభువా, నా మొర ఆలకించు నాయనా. ఇలాగా మనం ఎప్పుడైతే దేవునికి ప్రార్థన చేస్తామో ఖచ్చితంగా మనకు తెలియకుండా దేవుడు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. నా నామం పేరట మీరు ఏది అడిగినను అన్నాడు, మీకు అనుగ్రహిస్తాను అన్నాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం అన్నాడు. అడుగు వాటి కంటే నువ్వు ఊహించు వాటి కంటే అత్యధికంగా నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు. కాబట్టి అంత గొప్ప శక్తి ఉంది ప్రార్థనకి. ఆ ప్రార్థనలో కల్మషము లేని ప్రార్థన, యథార్థతతో కూడిన ప్రార్థన, నీకు దేవునికి మధ్యలో ఏ అడ్డంకులు లేకుండా ఆ నీతిగల న్యాయాధిపతి నిన్ను చూచినప్పుడు రహస్యమందున్నటువంటి నీ ప్రార్థన, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్తాడు, రహస్యమందున్న మీ తండ్రికి మొరపెట్టుడి. దేవుని బిడ్డలారా, అలాంటి ఒక దైవికమైనటువంటి కుమారుడిగా, కుమార్తెగా నీ జీవితాన్ని ఎప్పుడైతే సమర్పించుకుంటావో, ప్రార్థన చేస్తావో, నీ ప్రార్థనలో దేవుడు యథార్థత చూసి, పవిత్రత చూసి, పట్టుదల చూసి దేవునికి ఇష్టమై నీకు ఖచ్చితంగా జవాబు దయచేస్తాడు. దేవుడి వాక్యాన్ని, ఈ ప్రార్థనని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చినటువంటి బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించు. ఈ దినమందు ప్రభువా నువ్వు మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. ప్రార్థనలో మేము వెనకంజ వేయకుండా ముందుకు వెళ్ళటకు నీ శక్తిని మాకు దయచేయండి. ప్రతి సమస్యకు ప్రభు ప్రార్థన జవాబు, సహాయము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.